హాయ్ అండి. హలో రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదువుతున్నాను. హలో మ్యామ్, ఈ కథ చదవడానికి మీరు ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ టైంలో మీకు ఒక చిన్న అభ్యంతరం ఉన్నా సరే నాకు మీరు మెసేజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక ఈ స్టోరీలో లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేస్తే, లంచ్ నాకు కట్టకుండా ఆ వెధవికి మాత్రమే కడతావా? లేదు బావా, ముందు నీకే కడతాను. మరి నిన్న ఇవాళ వాడికి ఎందుకు కట్టావు? ప్లాస్టిక్ పువ్వులతో వెన్నెల వీపు మీద గిలిగింతలు పెడుతున్నాడు సిద్ధు. వెన్నెల చేతులకి కట్టినది ఇంకా తీయకపోవడంతో సిద్ధు మాటలకు బుద్ధిగా ఆన్సర్ చెప్తూ ఉంది. చెప్పవే, నాకు కాకుండా మీ అన్నయ్య కడతావా లంచ్? నువ్వే కదా బావా నేను వండింది తినను, క్యాంటీన్లో మెక్కుతాను అన్నావు కదా. ఇన్నోసెంట్గా ఆన్సర్ ఇస్తుంటే మెక్కుతానా నేనా? వేళ్ళు కురికాడు. అది అదే తింటానని అన్నావు, మరి ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకే అన్నయ్యకి ఇచ్చాను. సర్లే అని చేతులు రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ అంతలో వెన్నెల పాప నోరు కుదురుగా ఉండలేదు. నువ్వు నా దగ్గర వద్దని బెట్టు చేసి ఆఫీస్లో అన్నయ్య బాక్స్ లాగేసుకుని మరి తిన్నావంటగా, నాకు తెలుసులే అంది. కళ్ళు చిట్లించి ఆ వెధవ చెప్పాడా అన్నాడు సిద్ధు. అవును అని పక్కున నవ్వింది. నా మీద మీ ముగ్గురు జోకులు వేసుకుంటున్నారా అయితే అంటూ మళ్ళీ చేతుల్ని బోర్డుకి కలిపి కట్టేశాడు ఈసారి. బావా ఇదేంటి చేతులు పైకి పెట్టవని అరుస్తుంటే ఆమె మీద అడ్డంగా కూర్చొని ఇన్నోసెంట్గా చూశాడు. వెన్నెల తడబడింది. బావా ఏంటలా చూస్తున్నావు? జోకులేస్తావా నా మీద? ఇంకోసారి అడుగుతూ భుజం మీద పైటిని నెమ్మదిగా పైకి వేశాడు. అంటే తీయకుండా తప్పించాడు. ఏం చేస్తున్నావు బావా అంటూ వెన్నెల గొంతు వణుకుతుంది. నీకు లెసన్ చెప్పాలి కదా, మరోసారి నా మీద ఫ్రాంక్ చేయకూడదంటే అని గుండెల మీదుగా కిందకు జారి నడువు మీద తలపెట్టాడు. వెన్నెలకి మాటలు కరువయ్యాయి. నడుము మీద పడిన గోరింటాకు చుక్కని వేలితో రాస్తూ, ఏంటే ఈ మధ్య నీకేమైనా పిచ్చావినా పట్టిందా? ఇక్కడ పెట్టుకుంటావేంటి గోరింటాకు అన్నాడు. తెలిసినా కూడా తెలియను అన్నట్టుగా. తెలియక అంటుకుపోయింది బావా. బాగుంది నీ నడుముకి దిష్టి చుక్కలా అంటుంటే అతని టచ్ వెన్నెలకి గుటకలు వేస్తుంది. వేలితో రౌండ్లు వేయటం అయ్యాక ఒక్కసారిగా ఆ చుక్కను కొరికాడు సిద్ధు. బావా అని అరిచింది. వదలకుండా పంటి గుర్తులు అతుతూ మళ్ళీ అతనే నాలుగుతో మందు రాస్తున్న వెన్నెల నవనాడులు కంపిస్తున్నాయి. మరో చేత్తో వేరే పక్క నలిపేస్తున్నాడు గట్టిగా. కాసేపు అలా ఆడుకొని వదలకుండా చేతులు రిలీజ్ చేయడంతో సిద్ధుని గట్టిగా హత్తుకుంది వెన్నెల. నడుము మీద నుంచి పైకి పాకుతూ వెళ్ళి హార్ట్ దగ్గర తలపెట్టుకొని ముద్దు పెట్టాడు. బావా వద్దు అంది మత్తైన వాయిస్తో. మరేం కావాలి అడుగుతూ ఇంకోసారి కొరకటం తనలోనికి అదుముకుంది. పెదాలతో ఆమె శరీరాన్ని అభిషేకం చేస్తూ పెదాలు అందుకున్నాడు సిద్ధు. ఇద్దరు బెడ్ మీద పడ్డారు. ఇంకొకరు అల్లుకుంటూ ముద్దులు మాత్రం సాగిస్తూ చాలాసేపు ప్రయాణించగా ఊపిరి ఆడక సిద్ధుని బలంగా తోసేసింది వెన్నెల. నవ్వుకున్నాడు. అతని ముద్దు బాయి నుంచి బయటపడకముందే ఇప్పుడు ఒప్పుకున్నావా బావా అని అడిగింది. ఏంటి అన్నాడు సిద్ధు. అదే నా మీద ప్రేమ ఇంకా ఉందని, నన్ను ప్రేమిస్తున్నావని, నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నావా? ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి లేదని బెడ్ దిగేశాడు. లేదా మరి ఇప్పటిదాకా చేసిందేంటి? పిల్లో విసిరేసింది కోపంగా. నువ్వు నన్ను ప్రాంక్ చేశావు. ఆ శ్రీకర్ గాడితో కలిసి ఫోన్లు చేసినందుకు రివెంజ్ కన్నింగ్గా చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. వెన్నెల ఫేస్ మాడిపోయింది. ఓయ్ లేగు, ఇక రెడీ అయ్యు, మార్కెట్కి వెళ్దాం. ఇంట్లో ఏం లేవన్నావుగా. లేచి వెళ్ళింది. ఇక ఇద్దరూ సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకున్నారు. బయటే లైట్గా తినేసి రావడంతో వంట చేసే పని లేక ఫ్రెష్ అయ్యి కింద పక్కన పరుచుకుంది వెన్నెల. ఏంటి ఇదిని కోపంగా చూశాడు సిద్ధు. నిన్న ఫ్రాంక్ చేసి తప్పు చేశాను కదా బావా, ఇక పనిష్మెంట్ ఇస్తావేమో అని భయంతో కింద పడుకుంటున్నాలే. నువ్వు హాయిగా బెడ్ మీద బొజ్జో. ఏంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు కింద పడుకుంటా అంటే నేను కరిగిపోయి నీ మీద లవ్ ఉందని ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? లేదు బావా, అలా అనుకుంటే బెడ్ మీదకి వచ్చి మొన్నట్లా రెచ్చగొట్టేదాన్ని కదా. కొడితే మూతి పళ్ళు రాలిపోతాయి. అందుకే నోరు మూసుకొని కింద పడుకుంటున్నా. నీకేమైనా ఇబ్బందా బావా? నాకెందుకు ఇబ్బంది? హ్యాపీగా ఒక్కడనే బెడ్ మీద బొర్లుతాను పొగరగా చెప్పి బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు. నాకు తెలుసులే నీకే బాధ ఉండదని
వెన్నెల కూడా సేమ్ చేసింది. నెమ్మదిగా తన నిద్రపోయింది కానీ సిద్ధుకి నిద్ర పట్టలేదు. పాపం తన పెళ్ళం కింద పడుకుంది అని. పోనీ తీసుకొచ్చి బెడ్ మీద పడేద్దామంటే పొద్దున లేచి నువ్వే తీసుకొచ్చావని గోల పెడుతుంది. ఇప్పుడైనా తనని ఒప్పుకోవాలని పంతమే తప్ప ప్రేమని చూడదే రాక్షసి. తిట్టుకొని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. మార్నింగ్ నిద్రలేచిన వెన్నెల కనీసం పైన కూడా పడుకోబెట్టలేదు బావా అని ఫీల్ అవుతూ ఫ్రెష్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కప్తో గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద లేడు సిద్ధు. అప్పుడే లేచాడేంటి అని కప్పు అక్కడే పెట్టి పూజ గదికి వెళ్ళింది. సిద్ధు వచ్చేసరికి ప్రసాదం తీసుకొచ్చి ముందు పెట్టింది. నోట్లో పెట్టలేదు రాక్షసి. లోలోన కసురుకొని తిన్నాడు. బొట్టు పెట్టిందా, పెట్టలేదేంటి అని మనసులో అనుకుంటే, బొట్టు పెట్టేదా బావా, పెట్టమని హెయిర్ని చేత్తో పైకి అనగానే పెట్టి ఉఫ్ అని గాలి ఊదింది. హాయిగా అతను కళ్ళు మూసుకోగానే అదే ఫ్లోలో నుదుటి మీద కిస్ పెట్టి వంటగదిలోకి తుర్రుమంది. నవ్వుకొని రెడీ అయ్యాడు. బావా ఇదిగో నీ లంచ్, అన్నీ నీకు ఇష్టమైనవే, ఇదిగో ఇదేమో అన్నయ్య వదిలిన కోసం. వెనెల ఎందుకే అంత కష్టపడుతున్నావు, ముగ్గురికి ఇన్ని వండాలంటే ఎంత కష్టమో, మేము క్యాంటీన్లో తినేస్తాం కదా, నైట్ ఏమో లంచ్ పెట్టలేదని ఇక్కడ కొరికేసి ఇప్పుడు చూడు ఏమంటున్నాడో అంటూ నడుము మీద అతని పంటికట్టు చూపించింది. అదే ప్లేస్లో గట్టిగా గిల్లేసి క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధు. అబ్బా నాకు బుద్ధి లేదు షో చేయటానికి అని తిట్టుకుంటూ టీవీ పెట్టుకుంది. ఏదో సినిమా వస్తుంది కానీ తన మనసు అక్కడ లేదు. ఇంకో 2 రోజులు మాత్రమే ఉన్నాయి తనకి. ఈలోపు సిద్ధుతో ఒప్పించాలి తనంటే లవ్ ఇప్పటికీ ఉందని, లేదంటే ఓడిపోయింది. పుట్టింటికి పొమ్మంటాడేమో, ఒకవేళ ఇక్కడే ఉంచినా కూడా అతని ప్రేమ పూర్తిగా పొందకుండా ఉండలేననుకుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ లంచ్ కూడా చేయలేదు. అక్కడ ఆఫీసు సిద్ధు పరిస్థితి వేరే. ముందు రోజేమో వద్దన్న నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి విసిగించిన మనిషి ఈరోజు కనీసం తిన్నావా అనే మెసేజ్ కూడా చేయలేదు. నిన్న తిడుతూ మాట్లాడినవాడు ఈరోజు ఒక్క ఫోన్ కూడా రాలేదేంటో అని ఫీల్ అవుతున్నాడు. మాటికి ఫోన్ చూసుకుంటూ వర్క్ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు. నిన్న ఫోన్ వచ్చి వర్క్ చేయలేకపోతే ఈరోజు ఫోన్ రాక చేయటం లేదు. ఎందుకో నన్ను ఇలా వేపుకు తింటున్నావు వెనెలా అని తనివి తీరా తిట్టుకుని ఎలాగో లంచ్ టైం వరకు గడిపాడు. లంచ్కు వెళ్తే శ్రీకర్ రీనా లంచ్ చేస్తూ వెన్నెల చేతి వంటను పొగుడుతూ ప్రోగ్రాం పెట్టారు. రే మూసుకుని మెక్కండి, లేదంటే ఇద్దరిని హుస్సేన్ సాగర్లో తోసేస్తాను అని అరిచాడు సిద్ధు. బావా ఫ్రస్ట్రేషన్లో మర్చిపోతున్నావు, మనం ఉంది చెన్నైలోరా, లొట్టలు వేసుకుంటున్నవాడి శ్రీకర్. అయితే మెరీనా బీచ్లో ముంచేస్తాను, వాక్కుండా తినలేవా? ఎందుకురా నీకు అంత కోపం అసలు? వెన్నెల పేరు చెప్తే మండిపడుతున్నావు. ఇంతకుముందు తన పేరే నీకు ఊపిరి అనేవాడివి అంది రీనా. ఇప్పుడు కూడా దాని ఊసిలేక నా ఊపిరి ఆగిపోతుందని మనసులో అనుకున్నాడు, కానీ పైకి చెప్పలేదు. సాయంత్రం దాకా కూడా ఎలాగో ఆఫీస్లో స్పెండ్ చేసి వచ్చాడు ఇంటికి. పెళ్ళం కనిపించుకొని ఈరోజు పలకరింపు కూడా లేనందుకు ఫుల్గా అరిచేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ కనిపించలేదు వెన్నెల. ఏంటిది ఎప్పుడు చూసినా దాగుడు మూతలు ఆడుతూ ఉంటుందని విసుక్కుంటూ టై పీకేసి సోఫాలో పడేసి ఇల్లంతా వెతికినా కనిపించలేదు. లాస్ట్కి పూజ గదిలో గంట సౌండ్ వినిపించి ఆ టైంలో పూజ చేస్తుందేంటి ఈ తిక్కల్ది అనుకున్నాడు. హారతితో బయటకు వచ్చిన వెన్నెల సిద్ధుకి బొట్టు పెట్టి కళ్ళకి హారతి అద్దింది. ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు ఏదో ఒకటి చేసి దాక్కుంటూ ఉండటమేనా నీ పని అన్నాడు. ఇప్పుడేం చేశా అని తన మనసులో అనుకుంటూ మొహం చిన్నగా చేసుకుంది. అడుగుతుంటే మాట్లాడవేంటే, మౌన వ్రతం అని సైగ చేసింది. ఏంటి మాట్లాడవా? ఎందుకు? దేవుణ్ణి చూపించింది. ఇప్పుడేం పండగలు లేవు కదే, ఎందుకు నీ ఇప్పుడు సైగలు గోలా? తాళి కోసం అని కళ్ళకు అత్తుకుంటూ మాంగళ్యం చూపించింది. ఇప్పుడు ఆ తాళికి నాకు వచ్చిన రోగం ఏంటని చిరాకు చూపిస్తుంటే అతని నోటి మీద చెయ్యి అట్టుపెట్టి అలా మాట్లాడవద్దని సైగ చేసింది. అబ్బా దీని గొంతు వినబడక పొద్దున్నుంచి ప్రాణం పోతుంటే మళ్ళీ ఈ వ్రతాలేంటో అని తిట్టుకున్నాడు సిద్ధు. అయినా పొద్దున మాట్లాడావు కదే, ఇప్పుడు మౌన వ్రతం అంటున్నావు నిజమేనా? ఈ వ్రతం ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు అని ఫోన్లో టైప్ చేసి ఇచ్చింది. నా కర్మ. సర్లే పో, వెళ్ళి కాఫీ తీసుకునిరా అన్నాడు ఫ్రెష్ అవడానికి వెళ్తూ. నవ్వుకుంది వెన్నెల. అప్పుడు మొదలు వెన్నెలతో మాట్లాడాలి అన్నా తను మాట్లాడాలి అన్నా ఆ సైకిల్ గోళ ఎక్కువైపోయింది సిద్ధుకి. బాగా ఇరిటేట్ అయిపోతున్నాడు, కానీ దేవుడి పేరు చెప్పి నోరు మూయించేసింది.
మళ్ళీ అంటే అత్తయ్యకి ఫోన్ చేస్తా ఉంటుంది. ఒక్కరోజు భరించాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకేం చేస్తాడు? కాఫీ తాగేసి టీవీ చూస్తూ కూర్చుంటే వంట పని చేస్తుంది వెనిల. టీవీలో ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంటే లీనమై చూస్తున్న సిద్ధు భుజం మీద టప్పని నొప్పి పుట్టింది. అబ్బా ఎందుకే కొట్టావని ఒంటి కాలు మీద లేచాడు సిద్ధు. కిచెన్లోకి రమ్మని పిలుస్తుంది. దానికి ఇంత గట్టిగా కొట్టాలా? 2-3 అని సైగ చేసి మళ్ళీ కొట్టింది. 2-3 సార్లు ఇలా అన్నా పలకలేదా నేను? అవును అని తలూపుతుంటే అదే టీవీ చూస్తున్నాలే పద అన్నాడు. కిచెన్లో ఫైర్ షెల్ఫ్లో ఉన్న తనకి అందరివి సిద్ధుని పిలిచింది. దీనికి నేను రావాలా? ఆ స్టూల్ వేసుకొని తీసుకోవచ్చు కదా. స్టూల్ మీద కాలు పెట్టి జరుగుతున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ ప్లేస్ మారి సిద్ధులా బాడీ లాంగ్వేజ్ మార్చి అతను హాల్లోనే కూర్చున్నట్టు చేసి చూపించింది. ఒక్క ముక్క అర్థం కాలేదే అని తల కొట్టుకున్నాడు. ఈసారి ఇంకా క్లియర్గా చూపిస్తుంటే ముక్కలు ముక్కలుగా గెస్ చేశాడు. ఆ స్టూల్ ఎక్కి నువ్వు ఏంటి? ఓహో కాలు జారి పడిపోతే నేను వచ్చి నేను సేవ్ చేయకుండా టీవీని చూస్తూ కూర్చుంటానా? అవును అంది. అమ్మని నిన్ను సేవ్ చెయ్యను అని స్టూల్ ఎక్కడం మానేసావా? ఎంత రాక్షసుని చేస్తున్నావే. నిజాలు అలానే ఉంటాయని మూతి తిప్పి షెల్ఫ్ చూపించింది. ఏం తీయాలో చెప్పు ముందు. కిరాణా కొట్టంతా ఇక్కడే ఉందని అన్నాడు. కూరలోకి తాలింపు వేయాలి అని చూపించింది చిన్నగా. తాలింపుకి పప్పు కావాలా? ఏ పప్పు? కందిపప్ప అని తీసి చూపించాడు. కాతని తల అడ్డంగా ఊపితే మినపప్పు డబ్బా ఇచ్చాడు. తల కొట్టుకొని ఈ పప్పులు కూరలో వేస్తారా అన్నట్టు చూసింది. కానీ సిద్ధు బాబుకి వంటల గురించి ఏం తెలుసు? అందుకే అక్కడ ఉన్న పప్పులని తీసి కింద వరుసగా పెట్టాడు. కర్మ అనుకుంటూ తనకు కావాల్సింది వేరే డబ్బాలో తీసుకొని మళ్ళీ అవన్నీ పైనే పెట్టమని చెప్పింది. ఏంటో నా డే అసలు బాగాలేదు. మళ్ళీ ఇవన్నీ పైకి చేసేసరికి నడుము ఉండాలా పోవాలా అంటూ శ్రీకర్ గారిని పిలుచుకుని వస్తాను అన్నాడు సిద్ధు. వెళ్ళండి డిన్నర్కి రమ్మానండి అని సైగ చేసింది. ఇప్పుడు ఈ వండినవన్నీ వాడికి పెడతావా? నాకు మిగిల్చకుండా అన్నీ మెక్కేశాడు. వద్దని తనే కష్టపడి అన్నీ సెట్ చేశాడు. భోజనం కూడా చేయలేదు వేరేలా. పాలు తాగి 2 ఫ్రూట్స్ తిన్నది అంతే. ఇంకోసారి ఇలా ఫాస్టింగ్లు చేసి పూజలు చేశావంటే మూట కట్టి స్టోర్ రూమ్లో పడేస్తాను ఏమనుకున్నావో అని తిట్టాడు సిద్ధు. ఎవరిని అని చూస్తుంటే ఎవరినో ఎందుకు కడతానే? నిన్నే స్టోర్ రూమ్లో కాదు బెడ్రూమ్లో పడేస్తాను. అప్పుడు కానీ తిక్క కుదరదు అని తిట్టుకుంటూ పోయి పడుకుంటాడు. ఈరోజు కూడా వెన్నెలా పక్క కిందే పరుచుకుంటుంది. ఈరోజు పనిష్మెంట్ ఏం లేదులే, వచ్చి పైన పడుకో. మీరిచ్చే పనిష్మెంట్ కోసం కాదు, వ్రతంలో ఉన్నా కాబట్టి నేల మీద పడుకోవాలని సైగ చేసి దేవుణ్ణి స్మరించుకుని పడుకుంది. దేవుడి పేరు చెప్పి లాక్ చేసింది రాక్షసి. రేపు కూడా ఇంతేనేమో. అస్సలు చూడకూడదు దాని వైపు. వేరే సైడ్కి తిరిగేసి దుప్పుడు ముసిగేసి పడుకున్నాడు సిద్ధు. పొద్దున్నే లేచిన వెన్నెల చక్కగా తలారా స్నానం చేసి పూజ చేసుకుని కాఫీ పెట్టుకుని సిద్ధు లేపడానికి వెళ్ళింది. చేత్తో ఎంత తట్టినా లేవటం లేదు. అందుకే అత్తయ్య గారికి ఫోన్ చేసి చెవి దగ్గర పెట్టింది. ఏరా ఇంకా లేవలేదా? సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక కూడా ఆ మంచం మీద ఉంటావా అని తిట్లు మొదలుపెట్టారు సిద్ధు అమ్మ లేచానే, ఆఫీస్కి కూడా పోతున్నాను. నువ్వు ఆ పని కట్ చేసి దీని మౌరతం నా తల తిప్పులకు వచ్చింది ఏంట్రా స్వామి అనుకుంటూ తల పట్టుకున్నాడు. వెన్నెల సౌండ్ బయటికి రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుందని పళ్ళు బిగపెట్టి వ్రతం పూర్తవని వెన్నెల నీది నీకు ఇచ్చేస్తానుగా అంటాడు. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నేనేం చేశాను బావా అని అడుగుతుంది సైగ చేసి. ఏం చేయకుండానే నైట్ నడుం పడిపోయేలా ప్యాకెట్లన్నీ సర్దించి ఇప్పుడు పొద్దున్నే మా అమ్మతో అక్షంతలు వేపించావా? ఏడు మొహం పెడుతుంటే చాలు, వీటికేం తక్కువ లేదు. అవని ఈ వ్రతం అవని చెప్తా. నాతో ఆడుకున్న ప్రతిసారి ఎలా బుద్ధి చెప్తానో మర్చిపోయి మళ్ళీ అదే చేస్తున్నావు కదా. కాదని తల అడ్డంగా ఊపి ఇప్పుడు నుండి నిన్ను అస్సలు కదపనని శబదం చేసి వెళ్ళింది వెన్నెల. ఏంటిది నాతో మాట్లాడనంటుందా? ఇప్పుడు చేసేది అదే కదా. బ్రెయిన్ దొబ్బినట్టు ఉంది, మెంటల మొహంది తిట్టుకుంటూ షవర్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కిచెన్లో గిన్నెల మోత కర్ణ కఠోరంగా మారింది. పెళ్ళాన్ని కోపం వస్తే ఇది ఒక రకమైన టార్చర్ ఉంటుందని శ్రీకర్ చెప్పాడు అప్పుడెప్పుడు. నాయనో నిజమే అయితే. అయినా నేనే అన్నాను దీనికి కోపం? నాకు కదా కోపం రావాలి. ఇప్పుడు నేను కూడా నా కోపం చూపిస్తా.
ఎస్ అని టీపై మీదున్న రిమోట్ తీసి మళ్ళీ దాని మీదకే విసిరేస్తాడు. కొంచెం ఫోర్స్ ఎక్కువైంది. టపక్కమని గ్లాస్ టీపై పగిలి స్క్రాచ్ పడిపోతుంది. వెన్నెల ఫాస్ట్గా వచ్చి చూసింది. సిత్తు కొంచెం టెన్షన్గా చూశాడు. తప్పు చేసా చిన్న పిల్లాళ్ళ. ఎందుకు చేశావని చేత్తో సైగ చేస్తుంటే చేయి జారిందిలే అన్నాడు. టీవీ పెట్టలేదు మరి, రిమోట్ తీసి మళ్ళీ అక్కడే పెట్టడం ఎందుకని చూస్తుంటే నేనే కావాలని పడేశాను. అయితే ఏంటి, మళ్ళీ నేనే కొనుక్కొస్తాను పోవే అన్నాడు. వెన్నెల వెళ్ళిపోయింది కిచెన్లోకి. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అని అర్థమవని ఓరగా చూస్తూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సర్వ్ చేసి వెళ్ళింది. రోజు తినేదాకా కూర్చునేది ఇవాళ వెళ్ళిపోయిందని సిద్ధుకి ఇంకా మండింది. సగల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. లంచ్ కూడా పట్టుకెళ్ళలేదు. శ్రీకర్ వాళ్ళకి ఇచ్చి పంపించింది వెన్నెల. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాల్లో కూర్చొని ఎంబ్రాయిడరీ చేసుకుంటుంది శారీకి. సిద్ధుని చూసి కాఫీ పెట్టడానికి వెళ్తే ఏంటిది కనీసం నవ్వను కూడా నవ్వట్లేదు, ఎప్పుడొచ్చావని అడగదు, తిట్టుకుంటూ గదిలో కూర్చున్నాడు. సైలెంట్గా కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. 24 అవర్స్ అయిపోయాయి. వ్రతం అయిపోయింది. మరి మాట్లాడాలిగా, ఎందుకు మాట్లాడలేదు అని ఆలోచిస్తూ కాఫీ సిప్ చేసిన సిద్ధుకి వేడికి పెదవి కాలింది. అబ్బా, ఆఖరికి ఇది ఇచ్చేవి కూడా నన్ను టార్చర్ పెడుతున్నాయి. ఆ కప్పుని కొట్టలేక ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తాగాడు. ఎంత టైం అయినా వెన్నెల లోపలికి రాలేదు. రోజు ఏదో ఒకటి వాగుతూ వచ్చేది కదా, ఇవాళ రాలేదని చూస్తున్నాడు. ఫ్రెష్ అయి తనే వెళ్దామని హాల్లో కూర్చున్నాడు. తన్ని కూడా చూడలేదు. దొంగ మొహంది. అసలు నేను ఏమన్నాడని ఇది మాట్లాడలేదు. టీవీ పెట్టి హై వాల్యూమ్ పెట్టేశాడు. డిస్టర్బ్ చేయటమే పనిగా పెట్టుకొని మరీ ఎక్కువ పెట్టేసరికి తన వస్తువులన్నీ తీసుకుని రూమ్లోనికి వెళ్ళింది వెన్నెల. నోరు తెరుచుకుని షాక్ అయ్యాడు సిద్ధు. వెన్నెల అని పిలిచాడు. ఆ టీవీ సౌండ్కి అతనికి వినిపించలేదు. గొంతు రెట్టించి పిలిస్తే దగ్గు వచ్చింది. టీవీ ఆఫ్ చేసి రూమ్లోనికి వెళ్తే హాయిగా ఒక పక్కన కూర్చొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పనిచేసుకుంటుంది. ఒళ్ళి మంటని సిద్ధు సిజర్తో కట్ చేసి పడేశాడు వైర్స్ని. నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే పాటలు కావాలా నీకు, పాటలు? పోయి కాఫీ తీసుకుని రా అన్నాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళి తెచ్చి ఇచ్చింది. ఇదేమైనా ఎనర్జీ డ్రింకా? రోజుకు 10 సార్లు తాగటానికి? ఇందాకే కదా తాగాను, వద్దని చెప్పా? అంతే, చెప్పను అని తల అడ్డంగా ఊపింది. మాట్లాడిచావే, ఏం రోగం చెప్పడానికి? ఇది నీ ఇల్లు కదా బావా, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తావు, వద్దనడానికి నేనెవరిని కదా. అబ్బా, పొద్దున అన్న మాటకి రిటర్న్ అన్నమాట. నేనేదో కోపంలో అన్నాలే, నీ కోపం రానిది ఎప్పుడు బావా? అయినా నిజమే అన్నావు. నీక నన్ను భారీగా ఒప్పుకునే ఉద్దేశం లేదు. మరి ఆ మాట నిజమేగా అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడెందుకు ఇది ఇంత సీన్ చేస్తుంది? బుర్ర కొక్కొని ఆ వారం రోజుల ఛాలెంజ్ గుర్తు రాలేదు సిద్ధుకి. మర్చిపోయాడు ఎప్పుడో. కానీ వెన్నెల రకరకాలుగా ట్రై చేస్తుందని గుర్తించలేదు. చిన్న మాటకే అలిగి కూర్చుందని కోపం వచ్చి సిద్ధు కూడా స్ట్రైక్ స్టార్ట్ చేశాడు. ఒకరితో ఒకరు మాట్లాడక ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ డిన్నర్ కూడా చేశారు. మళ్ళీ వెన్నెల చావ వేసుకోవడంతో మంట మీదున్న పెట్రోల్ పోసినట్టుగా ముసుగు పెట్టి పడుకున్నాడు. తెల్లవారింది. ఆఫీస్కి రెడీ అవుతున్న సిద్ధు దగ్గరికి వచ్చి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టగలవా బావా అంది వెన్నెల. పెట్టను. అడిగినప్పుడు లీవ్స్ పెట్టడానికి అదేమైనా నా సొంత కంపెనీ అనుకున్నావా? మళ్ళీ పిచ్చి పిచ్చి ఫ్రాంకులు చేశావంటే ఈసారి మాటలతో చెప్పనని నైట్ కోపమంతా చూపించి వెళ్ళాడు. వెన్నెల రీనాకి ఫోన్ చేసి సహాయం అడిగింది. తన కోసం రీనా ఆఫీస్కి లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాక శ్రీకర్ ద్వారా తెలిసింది సిద్ధుకి వెన్నెల నిజంగానే ఏదో పనుండి అడిగింది అని. అంతగా ఏం పని చెప్పొచ్చు కదా అనకని అనుకుంటూ ఫోన్ చేస్తే కట్ చేసింది. నిన్న అయ్యో పాపం అనటం నాదే తప్పు అని తిట్టుకొని పనిలో పడ్డాడు. సాయంత్రం అయ్యేసరికి సిద్ధులో కోపం కాస్త తగ్గి ఇంటికి వెళ్ళాక వెన్నెలతో మంచిగా మాట్లాడాలని నిర్ణయం చేసుకుని వెళ్తే అక్కడ వెన్నెల అమ్మా నాన్న వచ్చి ఉన్నారు. అత్తయ్య మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా. మధ్యాహ్నం వచ్చాం అల్లుడు అన్నారు మామ. కిందటిసారి వాళ్ళని సిద్ధు వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళు స్టేషన్కి వెళ్లకుండానే వచ్చేశారు. ఈసారి వెన్నెల రీనా హెల్ప్తో వెళ్ళి రిసీవ్ చేసుకుందని కోపం చూశాడు సిద్ధు. సారీ అత్తయ్య, నాకు కుదరలేదు. నీకు ఆఫీస్ నుండి రావటం అవ్వలేదని అమ్మాయి చెప్పిందిలే అల్లుడు, మేమే అనుకోలేదు. మనలో మనకి ఏముందని నవ్వి వెన్నెల్ని ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాము అంది. ఇంటికా? ఎందుకు? ఇప్పుడే పండగలు లేవుగా.
పండగ కాదు, ఆషాఢం వస్తుంది ఎల్లుండి నుంచి. అందుకని అంటే మీరు తీసుకెళ్ళేది తనని ఒక్కదాన్నేనా? ఆషాఢానికి అల్లుడిని తీసుకుని వెళ్ళరు అని నవ్వారు. సిద్ధు గుండెలో రాయిపడి వెన్నెల చూస్తుంటే తను తల దించుకుని ఉంది. ఈ రాత్రికి వెళ్తున్న అల్లుడు, రేపొద్దునికి ఊర్లో ఉంటాము చెప్పాడు నరసింహ. వెన్నెల వెళ్ళి బ్యాగులు సర్దుకో అంటే సరే అమ్మా అని వెళ్ళింది. మీకు కాఫీ ఇస్తానని ఆవిడ కిచెన్లోనికి వెళ్ళగానే వెన్నెల దగ్గరికి పరిగెత్తాడు సిద్ధు. బ్యాగ్ సర్దుతున్నా తన్ని, ఓయ్ ఏంటి వెళ్ళిపోతున్నావా అన్నాడు. అవును బావా, అదేగా చెప్పారు అమ్మ వాళ్ళు. మరి నేను ఏంటి బావా నువ్వు? ఏం లేదులే పో మీ పుట్టింటికని కోపంగా చెప్పి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తీశాడు. వెన్నెల, అల్లుడేడి? ఇక్కడున్నారమ్మా, కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు. ఇందా కాఫీ కప్పుని వెన్నెల్ని చూసి నాకొద్దు అని మొహం తిప్పాడు. అమ్మ మళ్ళీ ఎందుకు వద్దని అడుగుతుంది బావా, తాగు అని అక్కడ పెట్టేసి ప్యాకింగ్ చేసుకుంటుంది. బాల్కనీలో నుంచి వెన్నెల్లే కోపంగా చూస్తున్నాడు సిద్ధు. వేడిగా తగులుతున్నాయి సిద్ధు చూపులు. తను వచ్చి చెప్పొచ్చు కదా వెళ్ళొద్దని అమ్మ వాళ్ళతో అనుకుంటుంది. కానీ తను అడుగుతుందా అంటే లేదు. పెద్దవాళ్ళతో పాటు తనకు కూడా సెంటిమెంట్స్ ఎక్కువే. ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉంటే చెడు జరుగుతుందని నమ్మే మనుషులు తను కూడా ఉంది. ప్యాకింగ్ అయిపోయి షవర్కి వెళ్ళింది వెన్నెల. సిగరెట్ కింద పడేసి స్వాష్ చేసి హాల్లోకి వెళ్ళాడు సిద్ధు. మావయ్య, ఆషాఢం అయితే మేము విడివిడిగా ఉండాలా? ఎందుకు తీసుకెళ్ళటం తనని? నాకు ఇష్టం లేదు పంపడము అని డైరెక్ట్గా చెప్పేశాడు. పెళ్ళాన్ని పుట్టింటికి పంపమని ప్రేమ కొద్దిగా అడిగే అల్లుడు ఉంటే ఏ ఆడపిల్ల పేరెంట్స్కైనా ఎలా ఫీల్ అవుతారో నరసింహ కపుల్ కూడా అలానే ఫీల్ అయ్యారు. అల్లుడు కూతురు చాలా హ్యాపీగా ఉన్నారు, వదిలి ఉండలేరు కాబోలు. మురిసిపోయి పైకి నవ్వుతూ తప్పదు బాబు, ఆచారం అన్నారు. ఏం ఆచారం? ఇక్కడ ఉండవా అలాంటివి? నేను నమ్మను. నిజమో కాదో తెలియదు కానీ చెడు జరిగితే మనం రిస్క్ తీసుకోవటం ఎందుకు సిద్ధు? అవన్నీ మూఢనమ్మకాలు అత్తయ్య. చదువుకున్న వాడివి నువ్వు కొట్టి పడేయగలవు, కానీ మా వల్ల కాదు. వెన్నెల కూడా నమ్ముతుంది ఇవన్నీ. అది నమ్ముతుందా? అవును బాబు, నమ్ముతుంది. దానికి దేవుడి మీద నమ్మకం ఎక్కువే, తెలుసుగా నీకు? ఎందుకు తెలీదు? వారానికి 2 రోజులు పూజలు వ్రతాలు అని పూజ గదిలోనే కూర్చుంటుందని నసిగాడు. 1 నెల రోజులు అంతే. తర్వాత మీ మధ్యకి ఎవరూ రారని రిక్వెస్ట్ చేస్తే ఇంకేం అనగలడు? తను రెడీ అవుతుంది, మీరు రెస్ట్ తీసుకోండి కాసేపు. డిన్నర్కి ఆర్డర్ పెట్టేశాడు, ఎవరి వంట చేసే బాధ లేకుండా. రూమ్లోనికి వెళ్తే వెన్నెల జడ వేసుకుంటూ కనిపించింది. వెళ్ళిపోయావు అయితే ఇక్కడ నా చావు నన్ను చావమని. అదేంటి బావా అలా అంటున్నావు? మరి ఎందుకు ఎందుకు పోతున్నావు నువ్వు? ఇక్కడ ఒక్కడనే నేను ఎలా ఉంటాను, ఏం తింటానో ఆలోచన లేదా? నేను రాకముందు ఒక్కడివే కదా బావా ఉన్నావు, అప్పుడు ఎలా తిన్నావు? అయినా నేను వండి పెడితే మాత్రం రోజు తింటున్నావా ఏంటి? సెటేరా? నిజం బావా, ప్రేమగా లంచ్ బాక్స్ కట్టిస్తే ఏ రోజైనా తీసుకువెళ్ళావా? ప్రేమగా కట్టించావా? ఎప్పుడు? రోజు బావా. అసలు నీలో నా మీద ప్రేమ ఎక్కడ ఉందని ప్రేమగా లంచ్ బాక్స్ కట్టింది. కనిపించదులే బావా నీకు, చూడలే అనుకోవు కదా. కొడితే మొహం పగిలిపోద్ది. ఏమనుకున్నావో? ప్రేమించింది నేను, నువ్వు కాదు. చేసావులే పెద్ద. పెళ్ళికి ముందు చేసి అప్పుడు కాదన్నాను అని ఎన్నో ఆశలతో పెళ్ళికి అడుగులేసి నీ వెంట వచ్చాక రివెంజ్ తీర్చుకున్నావు. రివెంజ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే బాగుండదు వెన్నెల. నువ్వు నాకొద్దని మొహం మీద చీకొట్టిన పిల్ల పెళ్ళవైతే మీద పడి కోరిక తీర్చుకోవటానికి నేనేమైనా కామ పిశాచినా? అబ్బా, అసలు చిటికిన వేలు కూడా ముట్టుకోనట్టు చెప్తున్నాడు చూడండమ్మా స్వాతి ముచ్చు అని మూతి తిప్పింది. నడుం పట్టుకుని మీదకు లాక్కున్నాడు సిద్ధు. వదులు బావా. ఎందుకు? నిన్ను టాప్ టు బాటమ్ చూసేసి అనుభవించేశాను కదే, మళ్ళీ ఒకసారి చేద్దాం అలానే. ఈ నెల రోజులకి గుర్తుంటుంది. ఏంటని కళ్ళు పెద్దవి చేసింది వేణుల. నేను స్వాతి ముత్యం కాదు కదే, నిన్నంతా తడిమేశాను చెప్తూ. నేను స్వాతి ముచ్చాను కాదు కదే, నిన్నంతా తడిమేశానని చెప్తూ చెయ్యి చీర లోపలికి నడుమును చుట్టి గట్టిగా ప్రెస్ చేశాడు. బావా బావా ప్లీజ్. ఎందుకు ఆపాలి? నువ్వేమైనా అడుగుతున్నావా? బావా, నువ్వు ఆపకపోతే నేను మళ్ళీ అదే మాట అంటాను. ఏ మాట? అనవే చూస్తాను. చేతులు పైకి తీస్తుంటే విసిరికొట్టి, అదే ఆ రోజు నా గదిలో అన్నాను కదా, వీటి కోసమేనా పెళ్లి చేసుకున్నావు? ముద్దొచ్చినప్పుడు కావాలి పెళ్ళమని అంది. విసిరిగా వెన్నెలాని బెడ్ మీద తోసేసి మళ్ళీ అదే మాట. కొంచెం కూడా ఆలోచన లేదా నీకని చిరాకు పడ్డాడు సిద్ధు. నీకున్న ఆలోచన చాలా గొప్పవు, మరి నాకొద్దు అలాంటివి.
పళ్ళు రాలుతాయి. ఏంటి నా ఆలోచనలు? నీ బాడీ చూసి లవ్ చేశానా? నీ శరీరం కోసం పెళ్లి చేసుకున్నానా? నిన్ను ముద్దు పెట్టుకుంటే నాలో కామం కనిపిస్తుంది, కానీ ప్రేమ కనిపించట్లేదు నీకు. ఎవరి దృష్టి తప్పు? మరి చెప్పు నువ్వే. ఆ రోజు నా పరిస్థితులు అలానే కదా బావా ఉన్నాయి. నేను తప్పుగా అనుకున్నా. సరే, మరి నువ్వేం చేసావు? నిజం చెప్పావా? నేను పొరపాటు పడి అన్నాను నిజమే, కానీ నువ్వు నిజం దాచి చేసిన రైట్ ఏంటి బావా? ఆఖరికి మన పెళ్ళి అయ్యాక కూడా నిజం చెప్పాలి అనుకోలేదు. నువ్వు నీ ప్రేమ విలువ నాకు తెలియాలా? ఎలా తెలుస్తుంది బావా? నువ్వు ప్రేమను చూపిస్తేనే కదా తెలుస్తుంది. నేనేమైనా నిన్ను ప్రేమించానా? ముందే నాకు తెలియటానికి పెళ్లి చేసుకుని వచ్చాక మాత్రం నీ వైపు తప్పు లేదని తెలియకముందే భర్తగా ఇష్టపడ్డాను. ప్రేమించాలి అనుకున్నా, కానీ నీకు ఇష్టం లేదు కదా. పెళ్ళవద్దు, ప్రేమించిన అమ్మాయిగా మాత్రమే కావాలి. ప్రేమకు ఉంది విలువ నీ దృష్టిలో, కానీ పెళ్ళనే బంధానికి లేదా? ప్రేమించిన అమ్మాయికి ఉన్న విలువ నీకోసం వచ్చిన పెళ్ళానికి లేదా? ఎలా ఉండేదని బావా? ఎలా మారిపోయానో? నీతో గట్టిగా మాట్లాడాలంటే భయం, ముట్టుకోవాలంటే బెరుకు. కొత్త వాళ్ళలో అసలే కలవను, తెలియని చోటుకి వెళ్ళను, కానీ నీకోసం ఎంత మారిపోయానో. నీతో అన్నం తినిపించుకోవడానికి చూసినా అదే తప్పు అయిపోయేది. నువ్వు వచ్చి ముద్దు పెట్టుకుంటే అందులో నేను ప్రేమను చూడాలా? నేను నా ఇష్టాన్ని చూపించడానికి నీ షర్ట్ వేసుకొని నీ ముందు నిలబడితే బరితెగించి ప్రవర్తించినట్ట? నీది రొమాన్స్, నాది లాస్ట్, అంతేనా నువ్వనేది? నీకోసం కదా శ్రీకర్ అన్నయ్యకి రీనాలతో పరిచయం పెంచుకున్నది. నీ ఆకలి కోసం కదా రోజు వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళేదాకా బయట వెయిట్ చేసి నీకు లంచ్ బాక్స్ పంపించేది. ఎప్పుడు వస్తావో, ఏ రకంగా నీతో మాటలు కలపాలా అని పిచ్చిదానిలా ఎదురు చూస్తాను. పిచ్చి పిచ్చి పనులు చేస్తాను, నీ అటెన్షన్ నా మీద ఉండాలి అని. అందుకేగా మొన్న నీకు కాల్ చేసి అంతలా విసిగించా. ఆఫీస్లో ఉన్నావు, కోపం వస్తుందని తెలుసు, భరించడానికి రెడీ. నువ్వు పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదులే, మళ్ళీ చేశాను. ఇవేమీ నీకు కనిపించవు. రోజంతా నోరు కట్టేసుకొని నీతో పరాచకాలు ఆడటం కూడా నాదే తప్పు. ఏదో రకంగా నీకు దగ్గరగా ఉండాలని పిచ్చి ఆత్రం. పెళ్ళంగా కోపంగా ఉన్నా చూపించకూడదు. నాకు ప్రేమించడం రాదు, నీకు సరిపోను కూడా అని కన్నీళ్లు తుడుచుకుంటున్న వెన్నెల్ని అలానే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. అసలు మాటలే రావని అనుకునే స్టేజ్ నుంచి తన బాధ అంతటినీ ఎలా చెప్పేసింది, తన హార్ట్కి తగిలేలా. ఒక్క క్షణం ఆగలే సిద్ధు. సుడిగాడలా చుట్టేశాడు. వదులు బావా, అస్సలు వదలనే. నిజంగా తెలియలేదే నువ్వు చేసే ప్రతి పిచ్చి పనిలో నా మీద ఇష్టం పెంచుకున్నావని, ప్రేమ పెంచుకున్నావని. ఇప్పుడు చెప్పావు చూడు, ఎలా మిస్ అయ్యానరా ఇన్ని రోజులు. కోపంగా ఉంది నా మీద నాకే. నేను మెంటల్ గాన్ని అర్థం చేసుకోలేదు నిన్ను. మంచిది బావా, చాలా సంతోషం. వదిలితే పోతా నేను. ఇంత చెప్పాక ఇంకా పంపుతాననుకుంటున్నావా? పంపాలి బావా, ఎందుకంటే ఆషాఢం కాకపోయినా నేను వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు? మన మధ్య పెట్టుకున్న వారం రోజుల గడువు అయిపోయింది. నేను చేసిన పిచ్చి పనులు నిన్ను నిజం ఒప్పుకునేలా చేయలేదు. నేను ఓడిపోయాను కాబట్టి వెళ్ళిపోవాలి ఊరికి. నీ బుర్రకు తగిన పిల్లని చూసి పెళ్లి చేసుకో. బుర్ర పగల కొడతాను ఇంకో పెళ్ళి అంటే. నాకు అసలు గుర్తులేదే ఈ ఛాలెంజ్ విషయం. ఏంటి? నిజం ఒట్టు 2 రోజులకి మర్చిపోయాను. అయినా సరే ప్లీజ్ వెన్నెలా, నా పెళ్ళానివి కదా, అత్తయ్య వాళ్ళతో రానని చెప్పవే ప్లీజ్. చెప్పను. ఆషాఢం ఇలా ఉండకూడదు, మంచిది కాదని సిద్ధుని తోసేస్తుంది వెన్నెల. నీ అబ్బా ఏంటి నాటకాల? ఇప్పటిదాకా నేను ఒప్పుకోలేదని కోతలు కోసావుగా అని పిల్లో విసిరేశాడు. నేను వెళ్ళిపోతున్నా అంటే ఒప్పుకుంటావా బావా? లేదంటే పట్టించుకోవా? మళ్ళీ మొదలు పెట్టుకే ప్లీజ్. సరే కానీ నువ్వు నిజంగా ఒప్పుకున్నట్టేనా? నిజం. ఇంకో నిజం చెప్పనా నీకని? వెన్నెల కొంగు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఏంటది? నువ్వు దూరంగా ఉంటే నచ్చదే నాకు. ఏదో ఒకటి చెప్పి దగ్గరికి లాక్కోవాలనిపిస్తుంది. తెలుసుగా నాకని కిసుక్కు నవ్వింది. రాక్షసివి, అన్నీ తెలిసి కూడా అన్ని మాటలు అన్నావే. పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఛాన్స్ లేదు బావా, నేను ఊరికి వెళ్తున్నాగా అని నాలుగు బయట పెట్టి వెక్కిరించింది. ఆ మాట మాత్రానికే ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా, చిచి రొమాంటిక్ కపుల్ కదా. సో సిద్ధు చెప్పేవి వెన్నెల వింటుందంట. వేళ్ళు లాగుతూ కాకా పడతాడు. వింటుందంట, కానీ ఆషాఢం అయ్యాకట. చి పోవే అని చేతులు వదిలేశాడు. మా బుజ్జి బావ కదా, ఈ రోజు కోసం
నీకన్నా ఎక్కువగా నేనే వెయిట్ చేశా బావా. నువ్వు నీ ప్రేమ చెప్పేగానే నీ ఒళ్ళో వాలిపోవాలి, బోలెడన్ని కబుర్లు చెప్పాలి, వెన్నెల్లో నీ గుండెల మీద పడుకోవాలి. వెన్నెల్లో నా గుండెల మీద పడుకోవటం అంటే ఏంటి అన్నాడు కన్ఫ్యూజన్గా. అబ్బా, వెన్నెల్లో అంటే చంద్రుడి వెలుగులో బావా. ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. అంతే ప్రస్తుతానికి చెప్పుకొని బాధపడటం ఎందుకని అంటూ బ్యాగ్ క్లోజ్ చేసింది. పోనీ రేపు నైట్ ఎక్కచ్చుగా ట్రైన్, ఈ నైట్ ఉండి. నాన్నకి ఏదో ముఖ్యమైన పని ఉందంట, అందుకే ఒకరోజు ముందే వచ్చేశారు. పోవే, ఏదో ఒకటి చెప్తున్నా. కలవక్కలిస్తే అని మూతి ముడిచాడు. రోజు తన మీద చీటికి మాటికి ఫైర్ అయిన బావ ఇప్పుడు చిన్నపిల్లల్లా మారం చేస్తుంటే భలే అనిపిస్తుంది వెనిలాకి. ముద్దు పెట్టాలనున్నా స్టార్ట్ అయితే అతడి ఆపలేమో అని చెప్పేసి వెనక్కి తగ్గింది. ఫుడ్ డెలివరీ కోసం వచ్చిన బాయ్ డోర్ కొట్టాడు. వెనిలా, ఎవరో వచ్చారే అని కేక వేశారు రమాగారు. ఇవిగో డబ్బులు ఇచ్చేసరా అని మనీ ఇచ్చి షవర్కి వెళ్ళాడు సిద్ధు. తర్వాత నలుగురు తినేశారు. వెన్నెల రెడీ అయ్యి ఇంకో 2 గంటలే ఉంది ట్రైన్కి అన్నారు నరసింహ. ఇద్దరు ఫేసులు డల్ అవ్వటం చూసి ఏం చేయలేరు కదా పెద్దవాళ్ళు. తమ గదిలోకి వెళ్ళారు వాళ్ళు కూడా రెడీ అవ్వటానికి. ప్రత్యేకంగా రెడీ అయ్యే పని లేక వెన్నెల సిద్ధు తలని ఒడిలో పెట్టుకుని కూర్చుంది రూమ్లో. మిస్ అవుతాను నిన్ను. తెలుసు బావా, ఆఫీస్ నుంచి రాగానే ఎవరి మీద అరవాలి, పడుకునే ముందు ఎవరిని తిట్టుకోవాలి, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి, చాలా బాధలున్నాయి నీకు అంటుంటే నడుం మీద కసుక్కుమని కొరికాడు సిద్ధు. నొప్పి బావా, మరి నేను బాధగా చెప్తుంటే వెటకారాలు ఆడతావా వెటకారాలు అంటూ కొరికిన చోట ప్రేమగా ముద్దిచ్చి ఈ గోరింటాకు మచ్చ మీద చాలా ఆశలు పెట్టుకున్నానే, తిరిగి వచ్చేసరికి పోతుందేమో అన్నాడు. మచ్చ మీద ఆశలేంటి, గోరింటాకు నడుముకి అంటిందని నువ్వు చూసుకోలేదు, కానీ నేను ముందే చూశాడు. మరి ఎందుకు చెప్పలేదు బావా అంది ఆశ్చర్యపోతూ. నాకు నచ్చింది ఇక్కడ రెడ్ కలర్లో అందంగా మెరవటం చూడు ఎంత బుజ్జిగా ఉందో అని స్కిన్ పట్టుకున్నాడు పళ్ళతో. బావా ప్లీజ్ అని వదిలించుకొని, ఎవరైనా చూస్తే బాగుండదు. బాగుండటం లేదా నీకు, ఇక్కడ మచ్చ బాగుంటుందని ఉంచేశాడట అని మూతి తిప్పింది. నా ఇష్టమే, నీకేంటి కష్టం, చూసేది నేను మాత్రమే, అది నా రైట్. సంతోషించాలే, ఉన్నన్ని రోజులు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ప్రేమ కురిపిస్తున్నావు. ఉండిపోమ్మని బతుకులాడుతున్నా కూడా నా గోడు వినిపించట్లేదు కదా. ఆచారాలు పాటిస్తే మనకే మంచిది బావా. నేను నమ్మను వెనులా ఇలాంటివి. నా కోసం ఈ ఒక్కసారి భరించు ప్లీజ్. సరే నీకోసం, కానీ నాకేంటి చేయి చూపించాడు. డబ్బులు కావాలా? ఛీ, పెళ్ళం దగ్గర మొగుడు నాకేంటి డబ్బులు అడుగుతావేంటే? ఏమో బాబు, ముద్దంటే నీకెప్పుడు అదే ఆలోచన అంటే నువ్వు టార్చర్ చూపిస్తున్నావే, ఇక వదలవా నువ్వు? ఆ రోజు నిన్ను అలా చూసి ఎక్కడ టెంప్ట్ అయిపోతానో అని భయంతో నీ మీద అరిచా తప్ప నిజంగా ఆ ఉద్దేశంతో కాదు వెన్నెలా. నీ అమాయకత్వం నాకు తెలీదా అని చెంపలు చేత్తో వేసుకున్నాడు. బావా నువ్వు ఇలా మాట్లాడుకో, నాకు అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. వెళ్ళకి నువ్వు లేకపోతే ఏం తోచదు, నాకు పిచ్చెక్కిపోతుందేమో. ఏం చేద్దామని మూతి బిగించింది. వెనెలా రెడీనా అని పిలిచారు రామ. అమ్మా వస్తున్నా అని బెడ్ దిగి బ్యాగ్ తీసుకుంది. మొహానికి గట్టు పెట్టుకొని చూస్తున్నాడు సిద్ధు. డోర్ వరకు వెళ్ళి ఫాస్ట్గా వెనక్కి వచ్చి హక్ చేసుకుంది వెన్నెల. లేట్ చేయకుండా పెదాలు అందుకున్నాడు సిద్ధు. ఆమె పెదాల తీయదనాన్ని రుచి చూస్తూ తనెలా ఊరిస్తున్న ఎర్రటి ఎరుపుని తనలోకి లాగేసుకోవాలనే ఆత్రం కనిపిస్తుంది అతని ముద్దులో. అప్పుడప్పుడు పడుతున్న పంటిఘాట్లు వెన్నెలకి తీయని నొప్పిని ఇస్తున్నా అతనికి తన గుర్తులు అత్తిపోవాలని భుజాల మీద గోర్లు దింపేసింది. డీప్గా ముద్దొచ్చి 1 రోజులు సరిపడా ప్రేమని ఒకరినొకరు పంచుకొని పెదాలు విడిపించుకున్నారు. వెన్నెల అని మరోసారి నరసింహ డోర్ కొట్టారు. బయటకొచ్చి కారులో స్టేషన్కి వెళ్ళారు అందరూ. ఫ్రూట్స్, వాటర్ బాటిల్, చదవటానికి బుక్స్ అన్నీ తెచ్చి ఇచ్చాడు సిద్ధు. జాగ్రత్త బావా, నువ్వు టైంకి తిను, ఆఫీస్ పనిలో పడి పస్తులుండకు, చేతులు కాల్చుకోకు. నేను రీనాకి చెప్పాలే, తను నీకు కూడా వంట చేస్తుంది, రోజు బయట తినకు, ఆరోగ్యం పాడవుతుంది, ఎన్నో జాగ్రత్తలు చెప్పింది వెన్నెల. అలాగేలే, నువ్వు వెళ్ళగానే ఫోన్ చెయ్యి, రోజు చేయాలి, ఒక్కరోజు చేయకపోయినా పనిష్మెంట్ ఇస్తాను, రాగానే ఎదురు చూస్తాను బావా అని నవ్వింది. అలానే నాకు ఆశ పెట్టకే ఉండలేను అన్ని రోజులు, ఇన్ని రోజులు నన్ను ఏడిపించినందుకు శిక్ష బావా, హ్యాపీగా ఉండు ఒక్కడివే అని నవ్వించి ట్రైన్ ఎక్కింది పేరెంట్స్తో.
ముగ్గురికి బాయ్ చెప్పి ఫ్లాట్కి వచ్చాడు సిద్ధు. ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది. నెల రోజులు ఎలా ఉండాలో ఒక్కడే అసలు అర్థం కాలేదు. వెన్నెల లేకుండా బెడ్రూమ్లో కూడా వెళ్ళాలి అనిపించక హాల్లో సోఫాలనే వాలి టీవీ పెట్టుకుని ఎప్పుడుకో నిద్రపోయాడు. మార్నింగ్ రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి సిద్ధుకి ఇంకా మెలకు రావట్లేదు. ఏంటినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటుంది వెన్నెల. 10 రింగుల తర్వాత బద్ధకంగా కాల్ లిఫ్ట్ చేసిన సిద్ధు హలో అన్నాడు. బావా ఇంకా లేవలేదా, ఆఫీస్కి వెళ్ళవా అని వెన్నెల వాయిస్. టైం ఎంతైంది? ఎంత? 9 అంతే. వాట్ 9 అయిందా? రోజు ఈ టైంకి ట్రాఫిక్లో ఉండేవాడిని, ఇప్పుడు ఇంకా బెడ్ మీదనే ఉన్నావా? అంత అదృష్టం కూడానా? సోఫానే దిక్కు. అదేంటి బావా, బెడ్ ఉంది కదా, నువ్వు లేవు కదే. అబ్బో, నేను ఉంటే బెడ్ ఎక్కుతున్నట్టు రోజు నన్ను గెంటేసి పడుకునే రకం కదా. దెబ్బకే ఆ రోజులు అయిపోయాయి. మరి ఇప్పుడు నువ్వు లేక నేను లేను. సినిమా టైటిల్స్ కాదు బావా, నీ మనసులో చెప్పు. అదే ఉంది నా మనసులో కూడా. నువ్వు లేక ఆ రూమ్ మొహం కూడా చూడాలి అనిపించక ఇక్కడే హాల్లో పడుకున్నా. ఆ చిన్న సోఫా నీకెక్కడ సరిపోతుంది? సాయంత్రం పెద్దది కొనుక్కుంటాలే. వెళ్ళారా మీరు? లేదు, ఇంకా ట్రయల్లోనే ఉన్నా. వచ్చేటప్పుడు ఫ్లైట్కి తీసుకో. తొక్కలో జర్నీ కోసం ఇంత టైం వేస్ట్ చేయకు. రా నా దగ్గరికి వచ్చేటప్పుడు, ఓకేనా? అప్పుడు తీసుకొచ్చేది నువ్వేగా. ఎంత టైం అయినా పర్వాలేదు. అంత లేదు, నేను రాను. ఎందుకు రావు? నేను పంపానా నేను తీసుకురావటానికి? ఆషాఢ మాసం అయిపోతే అల్లుడు రావాలి బావా. నువ్వు రానన్నా అత్త లాక్కొస్తుంది ముక్కు పట్టుకొని. పళ్ళు ఇకిలించి రానంటే రాలు. నాకు ఇష్టం లేదని తెలిసినా వెళ్ళావు. ఇది నీతో వాదించడం వేస్ట్. కానీ త్వరగా బ్రష్ చేసి రీనా ఇంటికి వెళ్ళి తిను బావా. వాళ్ళు ఇంకా ఎక్కడుంటారే? ఆఫీస్కి పోతారు ఈ టైంకి. మరి నీ బ్రేక్ఫాస్ట్ నీ మరీ చెప్పాను నీకు కూడా వండమని. డోర్ కొట్టు ఉంటుంది, నాకు వినిపించలేదేమో. అయినా రోజు వాళ్ళ ఇంట్లో తింటే ఏం బాగుంటుంది. నేను మేనేజ్ చేసుకుంటాలే. నీకు కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. పెళ్ళి అవ్వకముందు నీ పుట్టింటి నుంచి వచ్చాయి పార్సల్స్ ఇక్కడికి. బయట ఫుడ్ వద్దు బావా. చెప్పడం కాదు, దగ్గరుండి చూసుకోవాలి. కానీ నువ్వు నీ మా నాన్న వెళ్ళిపోయావు కాబట్టి నా పాటలేవో నేను పడతా. నువ్వు మూసే నోర్ని. కాల్ కట్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి టీవీ ముందు కూర్చున్నాడు. ఆఫీస్కి వెళ్ళాలని లేక సిక్ లీవ్ పెట్టేశాడు. మరి రీనా మెసేజ్ కాల్స్ వచ్చేసింది. అతను అనుకున్నట్టే తనకు కూడా రావట్లేదని చెప్పి వచ్చి ఫుడ్ తినేసి బద్ధకంగా పడుకున్నాడు సిద్ధు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఇంట్లో వెన్నెల లేక. ఎలా 1 మంత్ గడపాలని మదన పడుతూ ఆ డే పాస్ చేసి నెక్స్ట్ డే నుంచి వర్క్ మీద డిపెండ్ అయిపోయాడు పూర్తిగా. ఎప్పుడైనా వెన్నెల కాల్ చేస్తే మాట్లాడటం, లేదంటే నెత్తిన పని వేసుకుని కూర్చోటం. ఎన్నిసార్లు టైంకి తిని నిద్రపో అని చెప్పినా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసి నెలలో 5 కేజీలు తగ్గిపోయాడు పాపం. ఊర్లో వెన్నెల రోజులు కష్టంగా నెట్టుకొస్తుంది. పెళ్లికి ముందు ఆ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని బాధపడినా తనే ఇప్పుడు ఇక్కడ నచ్చకపోవడంతో సిద్ధు వాళ్ళనే అని మళ్ళీ అతన్ని కలిసే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంది. తన ఫ్రెండ్ని కలుస్తూ పొలాల మీద తిరుగుతూ నెల రోజులు అవగొట్టేసింది. ఆషాఢం ఆఖరి రోజున రాత్రి భోజనాలు చేస్తున్నారు. ఏమండి, ఉదనికి సిద్ధుకి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పారా అడిగారు రమాగారు. సిద్ధుకి సెలవలేదు, నేను వచ్చి తీసుకువెళ్తాను అంది అక్కని అన్నారు నరసింహ. అనుకున్నట్టుగానే రావట్లేదని వెళ్ళా ఫీల్ అయ్యింది. నైట్ పడుకునే ముందు రోజు సిద్ధుకు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టి పడుకునే తను ఆ రోజు అవేం చెయ్యకుండా అలిగి పడుకుంది. చెన్నై వెళ్ళాక కూడా సిద్ధుని వదలొద్దని అనుకుంటూ నిద్రపోయింది. తర్వాత రోజు సుధా వచ్చారు కోడలను తీసుకుని వెళ్ళటానికి. వెన్నెలతో పంపే సామాగ్రి అన్నీ సిద్ధం చేసి అల్లుడు రాకపోతే ఎలా అక్క అన్నాడు నరసింహ. నన్ను అడిగితే నేనేం చెప్పను, కుదరలేదంటే కుదరదని చెప్పేశాడు. పోనీ వాడు వచ్చేదాకా ఆగు, అప్పుడు పంపేద్దాం వెన్నెల్ని. ఏమంటా వెన్నెల అంటే వస్తాడని నమ్మకం లేక నేను వెళ్ళిపోతాను నాన్నగారు, లీవ్ ఉంటే వచ్చేవారు కదా అని 4 ముద్దులు కెలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి గడిచి మార్నింగ్ పంపిద్దాం అనుకున్నారు. బయట జోరుగా వాన పడుతుంటే వెన్నెల విండోస్ క్లోజ్ చేసి లైట్ తీసేసి ఫోన్ చూసుకుంటే సిద్ధు నుంచి ఎలాంటి కాల్ లేదు. మర్చిపోయాడు ఈ మనిషి. వచ్చిన రోజు ఎన్ని చెప్పాడో అన్ని నాటకాలే. పెళ్ళాన్ని తీసుకువెళ్ళి కూడా లేదని తిట్టుకుంటూ పడుకుంది. గడియారం 11 కొట్టిన గంటలకి వెన్నెల బెడ్రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. స్లోగా తెరుచుకున్నంత స్లోగా తిరిగి మూసుకుపోయాయి కూడా.
బెడ్ లైట్ వెలుతురులో ముద్దుగా బొంగమూతి పెట్టి పడుకున్న వెన్నెలాని చూసి సిద్ధు స్మైల్ చేశాడు. వానలో వచ్చి ఫుల్గా తడిచిపోయాడు. ఒళ్ళంతా చలి పుడుతుంటే డ్రెస్ చేంజ్ చేసుకొని షర్ట్ లేకుండానే బెడ్ ఎక్కేశాడు. దూరంగా ఉన్న వెన్నెలాన్ని సింగిల్ హ్యాండ్తో దగ్గరికి రోల్ చేసుకుని వీపు మీద తన తడి హెయిర్తో టచ్ చేయగానే గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది వెన్నెల. ఒసే పిచ్చి అరవకి, అందరూ పైకి వచ్చేస్తారు తల పట్టుకున్నాడు సిద్ధు. సిద్ధుని రూమ్ని మార్చి మార్చి చూసి నిజంగానే వచ్చాడా లేక డ్రీమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వేడితో టచ్ చేస్తుంటే కసుక్కున్న ఆ వేళ్ళను కొరికి ఇప్పుడు నమ్ముతావా అన్నాడు. బావా నువ్వు వచ్చేసావా, నన్ను తీసుకువెళ్ళటానికి అని హ్యాపీగా అరుస్తూ సిద్ధు మీదకి దూకింది వెన్నెల. అబ్బా నా నడుమే పోతే నీకే కష్టమని ఆట పట్టిస్తూ తనని చుట్టేశాడు. ఛీ ఏం మాటలు బావా, నా సంతోషాన్ని కూడా ఉండనివని కోప్పడుతుంటే కొట్టకే నీ కోసం కాక ఎవరి కోసం వస్తానో ముక్కుకిళ్ళాడు. నీ జుట్టేంటి ఇంత తడిగా ఉంది, వాన్లో ఈదుకుంటూ తడుచుకుంటూ వస్తే తడిగా ఉండకుండా ఎడారిలో వేడిగా ఉంటుందా? తడుచుకుంటూ వచ్చావా? ఎందుకు బావా? జలుబు చేస్తుంది. కంగారు పడి టవల్ తెచ్చి తుడిచింది ఫాస్ట్గా. ఆ ఛాన్స్ కూడా మిస్ అవ్వకుండా తనని గట్టిగా హక్ చేసుకున్న సిద్ధు 1 మంత్ దూరాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తాను ఉండు బావా. వద్దే నువ్వు ఇలా ఉండు చాలని బెడ్ మీదకి లాగి సిద్ధు వెన్నెలపైకి చేరి ఇప్పుడు మాట్లాడుకుందామా, ఆ రోజు బ్యాలెన్స్ ఉండిపోయినవన్నీ అన్నాడు. అప్పటి బ్యాలెన్స్ అయితే ఏం లేదు కానీ ఇప్పటి లెక్కలు చాలా ఉన్నాయి. లేవు నా మీద నుంచి. ఇప్పటివా ఏమున్నాయి? రానన్నావుగా, నిజంగానే రాను, నన్ను ఏడిపించావుగా, దూరంగా ఉండు అన్నాను కానీ వచ్చాను కదే. రానని చెప్పి ఏడిపించావు, ఆ బాధ మర్చిపోయేదాకా దూరంగా ఉండని పిల్లో దుప్పటి సిద్ధు చేతిలో పెట్టింది. వెన్నెల ఇచ్చిన బ్లాంకెట్ పిల్లో విసిరేసి ఏంటే హాటలుగా ఉందా, నీకోసమేగా వచ్చా అన్నాడు సిద్ధు. వస్తావని కూడా చెప్పేసి ఉంటే నేను బాధపడేదాన్ని కాదు కదా, సర్ప్రైజ్ ఇద్దామని. ఇది షాకింగ్గా ఉంది నాకు. అయితే నాదైనా తప్పని మూతి బిగించుకొని ఉంటే నవ్వాపుకుంటుంది. చూడవే ఒకసారి నన్ను పైనుంచి కింద దాకా కారుతున్న నీళ్ళని తుడుచుకుంటూ అన్నాడు. నవ్వు ఆపుకోలేక నవ్వింది వెన్నెల చాలా గట్టిగా. నవ్వుతావా? నా వేషం చూసి నవ్వుతావా? వద్దు బావా, మళ్ళీ పనిష్మెంట్ అనకని వెన్నెల బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటే పట్టుకోవడానికి వెంటబెట్టాడు సిద్ధు. వదలను, ఇవాళ నవ్వుతావా నన్ను చూసి? మరి నువ్వెలా ఉన్నావు? ఆగవే మళ్ళీ అంటావా? మరి ఎందుకు వాళ్ళలో తడిసి రావటం? అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చేయవు, ఇప్పుడేమో చెప్తున్నాడు పెద్ద కబుర్లు. చేస్తే నిన్ను నా దగ్గరికి తెచ్చేయాలనిపిస్తుంది, నువ్వు రావు. మరెలా? నేను పాపం కదా. అవును పాపం, అందుకని పెళ్ళంతో మాట్లాడాలని మర్చిపోయావు. మర్చిపోలేదే, కంట్రోల్ చేసుకున్నా. కానీ ఈ మంత్ అంతా ఉన్న కంట్రోల్ ఈరోజు తప్పిపోతుంది. ఏంటి బావా నువ్వు అనేది? వెన్నెల అడుగులు వెనక్కి వేస్తుంటే సిద్ధు అలాగే ముందుకు వస్తూ నువ్వు అనుకున్నదే వదిలేసి వచ్చావుగా, తీర్చుకుంటా. మొత్తం మళ్ళీ వెన్నెల్ని పట్టేసుకుంటే బావా చీటింగ్, నువ్వు నన్ను మాటల్లో పెట్టావని గిలగిలా కొట్టుకుంటున్నా వదలకుండా తన ఒంటి తడి మొత్తం వెన్నెలాకే అంటించేశాడు. నన్ను కూడా తడిపేశావా అని కొడుతుంటే అవును, ఇప్పుడు నేను నవ్వుతా నీ అందాలను చూసి. చూడు ఎలా కనిపిస్తున్నాయో. తడి మీద పలచగా మారిన చీర సిద్ధుకి అందాల విందు చేస్తూ ఉంటే సిగ్గుతో చేతులతో మొహం మీద పెట్టుకుంది వెన్నెల. అప్పుడే సిగ్గా వెన్నెల్లే హక్ చేసుకున్నాడు సిద్ధు. బావా ఈ రోజేనా? హేమా నీకు వద్దా? అలా ఏం లేదు, నీ ఇష్టమని గుండెల మీద ముగ్గులు గీస్తుంటే అప్పటికే లేట్ అయింది అంటాను నేనైతేనని వెన్నెల లిప్స్ని దొరకబుచ్చుకొని బెడ్ మీద పడుకున్నాడు సిద్ధు. స్లోగా సిద్ధుకి కోఆపరేట్ చేస్తూ సిద్ధును హక్ చేసుకుంది. తెల్లవారు నిద్ర లేకపోయినా పొద్దున్నే లేచి రెడీ అయ్యి బ్యాగ్ సర్దుకున్నారు సిద్ధు పోరాటంతో. సిద్ధు నీవు ఎప్పుడు వచ్చావు? నరసింహ రమా గారు షాక్ అయితే లేట్ నైట్ అయింది మామ, వెళ్తున్నామని అన్నాడు. అప్పుడేనా? వాన ఇందాకే తగ్గింది, మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుందేమో అంటే లేదు, ఈలోపు స్టేషన్కి వెళ్ళిపోతాం, లేదంటే ట్రైన్ అందదని చెప్తాడు. రమాగారు వెన్నెలకి జాగ్రత్తలు చెప్పి పుట్టింటి నుంచి పార్సెల్స్ కట్టి లగేజ్ని డబల్ చేసి వదిలారు. అవన్నీ తీసుకుని నవ్వుతూ భర్తతో వెళ్తున్న వెన్నెల పెళ్ళైనప్పుడు డల్గా
వెన్నెల లేదని సంతోషిస్తూ చేతులు ఊపారు. ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కిన సిద్ధు వెన్నెల ప్రయాణం అందంగా సాగింది. నైట్కి ఫ్లాట్కి చేరుకున్నాక వారి మురిపాలు మళ్ళీ మొదలయ్యాయి. సిద్ధు ప్రేమలో వెన్నెల ప్రేమలో సిద్ధు తడిసి ముద్దవుతూ లైఫ్ హ్యాపీగా సాగిపోయింది వాళ్ళది అన్నట్టు ఈ కథ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ మరో మంచి స్టోరీతో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.